డాక్టర్ నువ్వు చస్తావని కన్ఫర్మ్ చేసిన, నీకున్న తెగులు భయంకరమైంది, నీకున్న బలహీనత గొప్పది, అది అలా ఇలా అని వైద్యుడు చెప్పినా, పరమ వైద్యుడకు ప్రభు ఆ మాట చెప్పనంత వరకు మనం వైద్యుడి మాట ఫిక్స్ అవ్వడానికి వీల్లేదు. డాక్టర్ చెప్పినా సరే, ఇప్పుడు డాక్టర్కి అసాధ్యమైనవి చాలా ఉన్నాయి, కానీ దేవునికి ఉన్నాయా? కొంతవరకే వైద్యం చేయగలుగుతాడు వైద్యుడు, కొంతవరకే అవయవాలు బాగు చేయగలుగుతాడు. దాటిందంటే నేను చేయగలిగినంత చేశాను, నీకు అంత దైవాధీనం అంటాడు, వదిలేస్తాడు 2 చేతులు పైకెత్తి. కానీ దేవునికి ఆ పరిస్థితి ఉందా? కాబట్టి డాక్టర్ కాదు, దేవుడు నీకు ఆ మాట చెప్పిందాక నువ్వు వైద్యుడి మాటని కంప్లీట్ గా నమ్మటానికి వీల్లేదు. బ్రతకవు చస్తావని వైద్యుడు చెప్పినా సరే నువ్వు దాన్ని నమ్మకూడదు.